హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ సూర్యాపేట అబ్బా. ఏంటంటే మీరు తమిళ చూసి మీకు అర్థమైపోయే ఉంటుంది. నా ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను కదా, నాకు జాబ్ వచ్చేసింది యూఎస్ఏలో అని చెప్పేసి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనకు ఆన్బోర్డింగ్ అనేది ఉంటుంది. సో ఈ ఆన్బోర్డింగ్ ప్రాసెస్లో వచ్చేసి మనకు ఆ, ఏమేం డాక్యుమెంట్స్ ఉంటాయి, మనం ఏమేం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలనే దాని గురించి చెప్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎస్ఎస్ఎన్ గురించి. సో ఎస్ఎస్ఎన్ అంటే మన ఇండియాలో మనకు పాన్ కార్డ్ ఎట్లా ఉంటుందో ఇక్కడ ఏమో ఎస్ఎస్ఎన్ అనేది ఉంటుంది. సో ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో అంటే యూఎస్ సిటిజన్ అయినా ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో అంటే ఎనీ ఎంప్లాయీస్ అన్నట్టు, సో ఇక్కడ వర్క్ చేసుకోవడానికి వర్క్ ఆథరైజేషన్తో పాటు ఎస్ఎస్ఎన్ అనేది కూడా మ్యాండేటరీ అన్నమాట. ఈ ఎస్ఎస్ఎన్ అనేది సోషల్ సెక్యూరిటీ నెంబర్ అంటారు. సో ఇది వచ్చేసి మనకు ఎస్ఎస్ఎన్ వచ్చేసి మనకు నియర్ బై అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది ఇక్కడ. అక్కడ మనం మన యొక్క వర్క్ ఆథరైజేషన్ లెటరు, ఆఫర్ లెటరు, ఒక అడ్రస్ ప్రూఫ్ను, పాస్పోర్ట్ తీసుకోపోతే మనము అక్కడ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఎస్ఎస్ఎన్ మనకు వచ్చేసి 14 డేస్ పడుతుంది అన్నట్టు. అయితే నాకు ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు ఆన్బోర్డింగ్ ప్రాసెస్కి డాక్యుమెంటేషన్ మొత్తం అయిపోయింది, కేవలం ఎస్ఎస్ఎన్ అప్లై చేయలేదు. సో ఎవరైతే స్టూడెంట్స్ కొత్తగా వస్తున్నారో వాళ్ళు ఏంటంటే యూనివర్సిటీ నుంచి మీరు పార్ట్ టైం చేయకుండా జస్ట్ ఆఫర్ లెటర్ తీసుకొని మీరు ఎస్ఎస్ఎన్ అప్లై చేసుకోవచ్చు. సో దట్ మీకు ఏంటంటే ఫర్దర్గా మీకు ఎప్పుడైనా జాబ్ వచ్చినప్పుడు ఇమీడియట్గా జాయిన్ అయిపోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను ఎస్ఎస్ఎన్ కోసం 14 డేస్ అవుతుంది, రేపటితోటి 13 డేస్. సో 13 డేస్ అయిపోయింది, ఇంకా నేను వెయిట్ చేస్తున్నాను. వన్స్ నాకు ఎస్ఎస్ఎన్ వస్తేనే నేను జాయినింగ్ అవ్వడానికి ఉంటుంది. సో I-9 ఫామ్ ఏంటంటే ఎంప్లాయీ వెరిఫికేషన్ ఫామ్ అంటారు. సో ఇది ఎవ్రీ ఎంప్లాయర్ ఖచ్చితంగా సో ఏదైతే ఎప్పుడైతే మనమైతే కొత్తగా జాయిన్ అవుతామో ఈ ఫామ్ మీద మనము మన డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే మనము ఎస్ఎస్ఎన్ నెంబరు, సిగ్నేచరు, తర్వాత మన పాస్పోర్ట్ నెంబర్ అవి ఉంటుంది. తర్వాత వర్క్ ఆథరైజేషన్ని మనం ప్రూవ్ చేసుకోవాలి ఉంటుంది. సో ఫస్ట్ డే మనం జాయిన్ అయ్యేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో మార్చ్ నుంచి అయితే నేను ఖాళీగానే ఉంటున్నాను. సో ఈ 3 వీక్స్ దగ్గర దగ్గర చూసుకుంటే నాకు ఒక $2,400 దాకా నాకు లాస్ వచ్చినట్టే. ఎందుకంటే ఇప్పుడు 2400 అంటే దగ్గర దగ్గర వన్ అండ్ దగ్గర దగ్గర ఇప్పుడు 1.5-2 lakhs దాకా అన్నట్టు. సో ఎస్ఎస్ఎన్ నాకు అప్పుడు అంటే మా ఫ్రెండ్స్ అందరు చాలామంది ఎస్ఎస్ఎన్కి అప్లై చేసుకున్నారు స్టార్టింగ్లోనే. అంటే యూనివర్సిటీలో పార్ట్ టైం తెచ్చుకొని అంటే జస్ట్ చేయకున్నా నేను లైట్ తీసుకున్నా. అప్పుడే అప్లై చేసి ఉంటే ఇప్పుడు ఈ 3 వీక్స్లో నేను జాయిన్ అయిపోయి ఈ 3 వీక్స్ పే అనేది వస్తుండే నాకు. సో హోప్ నాకు మండే వస్తుందని అనుకుంటున్నాను. నేను అంటే ఇంకా మనకు జాయినింగ్ వచ్చేసి September 23 అన్నమాట. సో అది నేను ఎక్స్టెండ్ చేసుకున్నాను ట్యూస్డేకి. అంటే నేను ఇంకా మండేకి ఇంకా వెయిట్ చేస్తున్నాను ఎస్ఎస్ఎన్ కోసం. వన్స్ ఎస్ఎస్ఎన్ వచ్చినాక నేను ఆఫీస్లో జాయిన్ అవుతాను. నా నెక్స్ట్ వీడియోలో అయితే నేను నాకు ఓరియంటేషన్ ఉంది కదా, ఆ ఓరియంటేషన్ ఎట్లా జరిగింది, ఏమేమి డాక్యుమెంట్స్ అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ డాక్యుమెంట్తో పాటు ఏమైనా అడిషనల్ డాక్యుమెంట్ అయిందా అనే దాని గురించి మాట్లాడుకుందాము. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి.